ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్స్ ఒక్కసారి మనం చూస్తే 326, 353, ఈ 326, 353 ఒక రకంగా ఇవి కొంత కాంట్రవర్షియల్ అని చెప్పొచ్చు, అలాంటి సెక్షన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో ఒకసారి మనం చూస్తే 326 సబ్సెక్షన్ జీ, దాంట్లో చాలా క్లియర్గా మిస్చీఫ్ బై ఫైర్ ఓర్ ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్స్ విత్ ఇంటెంట్ టు డెస్ట్రాయ్ ప్రాపర్టీ, ఏదైనా ఆస్తిని నష్టపరచాలి, ఆస్తిని ధ్వంసం చేయాలి, దాంట్లో మంటలు కానీ అలాగే ఎక్స్ప్లోజివ్ డివైసెస్ కానీ వీటి గురించి ప్రేరేపించేలాగా మాట్లాడితే సెక్షన్ 326 సబ్సెక్షన్ జీ దీన్ని పొందుపరుస్తారు. సో మొత్తం మీద సెక్షన్ 351(3) సబ్సెక్షన్ 351 351 సబ్సెక్షన్ 3 అది కూడా చాలా క్లియర్గా క్రిమినల్ ఇంటిమిడేషన్, అంటే ఒక వ్యక్తిని కానీ ఒక ప్రాపర్టీని కానీ ధ్వంసం చేస్తాము అంటూ మాట్లాడుకొస్తే దానికి ఖచ్చితంగా సివియర్ పెనాల్టీ ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన బాల్కా సుమన్పై పెట్టిన కేసుల్లో ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్, అంటే పీడీపీపీఏ యాక్ట్ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. సింగరేణి భవన్ అలాగే సింగరేణిలో జిఎం ఆఫీస్, ఈ ఆఫీసులకు సంబంధించిన వాటిని, ఈ ఆఫీసులో సంబంధించిన ఆ ఆఫీసులని ప్రభుత్వ ఆస్తులుగానే పరిగణిస్తారు కాబట్టి ఆ ఆస్తులని ధ్వంసం చేస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానాలు ఏవైతే చేశాడో వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ సెక్షన్స్ అన్నీ కూడా పొందుపరిచినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరో పక్కన బాల్కా సుమన్ అడ్వకేట్స్ మాత్రం చాలా క్లియర్గా ఆయన ఉద్దేశం వేరు, ఆయన పిలుపునిచ్చింది దానికి కాదు, ఆయన ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడలేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా ఎన్నో సార్లు ఇలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, మేము కేసు నమోదు చేయాలని ప్రయత్నం చేసినా చర్యలు తీసుకోలేదంటూ బాల్కా సుమన్ అడ్వకేట్లు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, నిన్న ఏం జరిగింది? అతని చెంచల్ కూడా జైలుకి బాల్కా సుమన్ని ఎన్ని గంటలకు తీసుకెళ్లారు? ఎగ్జాక్ట్లీ, కొంచెం హైడ్రామా, పొలిటికల్ హైడ్రామా కొనసాగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కూడా. బాల్కా సుమన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు, ఏసీపీలు ఇక్కడికి రీచ్ అయ్యారు. ముందుగానే ఇంటిమేట్ చేశారు, అడ్వకేట్స్ చేరుకున్నారు లీగల్ గా. అయినప్పటికీ కూడా ఖచ్చితమైనటువంటి సెక్షన్ లో ఆయన పైన నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్రోహ చర్యలాగా సమాజంలో ఒక విద్రోహాన్ని రెచ్చగొట్టేలాంటి స్టేట్మెంట్ చేశారు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అనేటువంటిది, సింగరేణి తగలబెట్టాలి, రైలు పట్టాలను కోసేయాలి, ఇట్లాంటివన్నీ ఒక విద్రోహమైనటువంటి చర్య కింద దీనికి పోలీసులు భావించి కఠినమైనటువంటి చట్టాలు దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో 326G, 351(3), 353(1)B రెడ్ విత్ 61(2)A BNS కింద ఈ పీడీపీపీఏ వంటి అత్యంత కఠినతరమైనటువంటి శిక్షణల కేసులు నమోదు చేశారు. కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు కింద ఇది నమోదైంది. బెయిల్ రాలేదు, కష్టంగా జైలుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఆయనను భవన్ నుంచి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్ నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత పోలీసులు అటు నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 6 గంటల పాటు విచారించారు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో. అటు నుంచి కోటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కాసేపు వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెడితే రాత్రికి ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి కాపీ పోలీసులు మర్చిపోయి రావడంతో కాస్త డిలే అయింది ఈ అంశానికి సంబంధించి. 3 రోజుల నుంచి ఆయన బీఆర్ఎస్ భవన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అక్కడ ఇంటికి పోకుండా మొత్తానికి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చే దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ తర్వాత వాట్సాప్ లో తెప్పించుకొని జత చేసి ప్రింట్ చేసి ఇచ్చిన తర్వాత చెంచల్ కూడా జైలుకు తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటిది దాంట్లో మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి విషయంలో మొత్తానికి చెంచల్ కూడా జైలుకు బాల్కా సుమన్ వెళ్లారు. బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉంది, కావాలని కక్షపూర్తంగా కేసులు నమోదు చేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన జైలుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది అభ్యంతరకరంగా ఉంది, కరెక్ట్ కాదు. చాలా మంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ అనేటువంటి ఆందోళనను కొంతమంది చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే బాల్కా సుమన్ ఈ రోజు జైలుకు వెళ్లారు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రత నేపథ్యంలో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నిన్న బాల్కా సుమన్ని అరెస్ట్ చేసి
దాని తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సుమారు 6 గంటల పాటు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని తర్వాత హెల్త్ చెకప్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. బాల్కా సుమన్ ఆయన అరెస్ట్ కంటే ముందు ఆయన బీఆర్ఎస్ భవన్ దగ్గర ఏం మాట్లాడారు, తన పైన ఎలాంటి అభియోగాలని మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏం మాట్లాడారు, దానికి సంబంధించి ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, అలాగే బాల్కా సుమన్ మాట్లాడిన మాటలు, ప్రభుత్వ చర్యలు, వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి బాల్కా సుమన్ ఏం మాట్లాడాడో అరెస్ట్ కంటే ముందు ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెసు అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే, చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే, అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించారు. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొక్కసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టిరు. అంటే ఏంది దీని ఉద్దేశం? బాల్కా సుమన్ మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు కాబట్టి బాల్కా సుమన్ గొంతు నొక్కాలే, పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలుకు పంపించుడు, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలను అడుగుతూ ఉన్నా. మీరేం మాట ఇచ్చిరు? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చిరు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు, మీరు దృష్టి పెట్టుర్రి. జీవో 76 ద్వారా మేము సింగరేణిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,366 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన మేము శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 3 ఏళ్లలో. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిరు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1,600 కోట్లు దాని విలువ. ఇవాళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు, కొత్త మైన్స్ లేవు, అనేక కుంభకోణాలు, సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ల వేలంలో కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడనో రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట సింగరేణులు. అది ఎవరికి తెలియదు, అక్కడ ఏమవుతుందో ఏందో తెలియదు, దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాలమయమైపోయింది. 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి, సుమారు 12 నుండి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఆ ప్రాంత ప్రజలు కానీ చాలా ఆవేదనతోని, ఆందోళనతోని, బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరపున, ఆ కార్మికుల తరపున మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతూనే భరించలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు